Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అవునా ఇల్లంతా సర్దేసి రాత్రి కూడా వచ్చారా? బట్టలు బ్యాగులు డబ్బాలు కారము చెప్పండి అమ్మా. అట్లానే పంపిస్తాం సరేనండి. మా మరిది ఇల్లు మొత్తం గలీజ్ చేశారు సరే కానీ మా ఇంటికి కూడా వచ్చారు. మా ఇల్లు ఎక్కడ ఉంది? అటు దేవనగర్ అటు సైడ్ ఉంది మాది సైడ్ ఉంది. మా సైడ్ మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి వచ్చి మా అబ్బాయి బీటెక్ చదువుతాడు. మా అబ్బాయి ఫోన్ నెంబర్ మొత్తం చెక్ చేసి మా అబ్బాయిని అన్ని అడిగి మా అబ్బాయి బుక్కులు తిరిగేసి మా ఇంట్లో బట్టలు బీరువాలోనివి ఫ్రిడ్జ్లోనివి సామాను మొత్తం పూజ మీరు ఏం పూజ చేసుకోమండి. పూజలో ఏదో సంథింగ్ చేశారు అనేది కదా. అది ఎందుకు చేస్తారు? ఇప్పుడు సంజీవ్ గారి వైఫ్ ఎవరండి? ఎప్పుడు తను కూడా లేదా? మీరేంటండి సంజీవ్? నేను కొడుకునైతే మా బాబాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రసవ్ గా చెప్తా, ఎందుకంటే మీరు బ్లేమ్ చేయడం చాలా గిల్టీగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కెరియర్లు ఉన్నాయి. ఆయన తండ్రి ఇన్ని సంవత్సరాలుగా ఆయన లోకల్గా ఉన్నారు. ఆయనకు అడగండి ఆయన క్యారెక్టర్ ఏందో. తెలియకుండా మన ఆయన చేశాడని చెప్పి బ్లేమ్ చేయడం అన్నది చాలా క్రైమ్ అండి. రెండో విషయం అండి, మీరు సిన్సియర్ గా ఆనెస్ట్ గా చేస్తుంటే ఆయన చేయకుండానే చేశాడని చెప్పి అతను తీసుకెళ్ళిపోవడం అనేది చాలా ప్రాబ్లం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే చేయమని చెప్పండి. లేదు మాకు చేత కాదు సార్, మాకు యూనిఫామ్ వేసుకుని ఉన్నాం, జీతం తీసుకుంటున్నాం, గవర్నమెంట్ ఏదో చెప్తే చేస్తున్నామని చెప్తానంటే చేసుకోమని చెప్పండి. కానీ మీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి. ఎందుకంటే బ్లేమ్ చేయడం వాళ్ళ కెరియర్ ఏమైనా జరిగిందంటే మాత్రం చాలా నేరం చెప్పాలి. పోలీసులు వీడియో వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? అది ఎంతవరకు కరెక్ట్ అంది మేము చూడకంటే మేము ఏదైనా మీరు అలాగే చెప్పకూడదు, అలాగే ఫోటో పెట్టకూడదు. తెలియదు. సో తెలుసుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే కాలనీ ఇలా జరుగుతున్నాయని చెప్పి కెమెరా ఇన్సిడెంట్స్ ఇన్ని సంవత్సరాలుగా ఏ జరుగుతుందో సో ప్లీజ్ దీన్ని చెక్ చేయాలి. మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నాం. ఎందుకంటే కెమెరాలు లేవు, చాలా మందికి ఇలా జరుగుతుందన్నప్పుడు తెలుసు. సో నరిరోడ్డు మీద కూడా చంపే పరిస్థితికి వచ్చింది కాబట్టి సో దాన్ని ఫోకస్ చేయాలని కార్పొరేటర్ గారికి ఎమ్మెల్యే కొరకు మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ ఆయనకి మాత్రం మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ఎమ్మెల్యే సంజీవ్ రావు అనే వ్యక్తి అతను యాక్చువల్లీ ఆ బిల్డింగ్ లో ఈయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పి ఈయననే సస్పెక్ట్ చేసి ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా తనని తీసుకెళ్లిపోయినరు. అండ్ ఇంకో షాకింగ్ ఏంటంటే ఇక్కడ పక్కన తల్లి. సో 2 రోజులైనా ఇంకా క్లూ దొరకలేదు కాబట్టి తల్లిని కూడా 2 రోజుల క్రితం తీసుకెళ్లారట. వాళ్ళ పిల్లలు ఒకసారి ఇమాజిన్ చేసుకుని 12 గంటలు తీసుకెళ్ళారు. 4 రోజులు పిల్లల దగ్గర ఉంది. ఏం తీసుకెళ్లారు? 12 గంటలు తీసుకెళ్లారు. స్కూల్ ఫ్రెండ్స్ మాట్లాడలేదు. ఫ్రెండ్స్ అసలు మాట్లాడలే. ఎలా మా డాడీ ఎలా చేస్తాడు, మీ డాడీ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏ ప్రూఫ్స్ లేకుండా పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళారు. మీడియా వాళ్ళు TV9 ఫస్ట్ మాకు పరువు తీసేశారు. పరువు కావాలి, అది మాకు న్యాయం కావాలి. ఈ అమ్మాయికి సంబంధం వస్తుంది అనుకో, పెళ్లి చేస్తాము. తేలింది కదమ్మా, ఇప్పుడు కాదు అని తేలింది కదా. నేను కాదంటలే, ఏమైండ్రు, నేను కాదంటలేనమ్మా. మీరు అడుగుతుంది కూడా కరెక్టే, నేను అది కూడా కాదనట్లే. మీరు ఇప్పుడు ఎవరైతే ఇట్లా రాంగ్ ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అడగచ్చు. కానీ ఏమి చేయని దానికి ఎందుకు మీరు అట్లా మాట్లాడారు? అవును, తిరిగితే వాళ్ళ వైఫ్ కూడా చేస్తుంది. ఎలా చేస్తారు? చెప్పండి. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి ఇది సంజీవ్ రావు ఎక్కడైతే సోషల్ మీడియాలో ఆర్ అందరు ప్రచారం చేసిర్రో వాళ్ళ ఇల్లు ఇదే. ఒక్కసారి చూడండి, ఈ హౌస్ లో ఇన్సిడెంట్ జరిగింది అన్న తర్వాత ఒక్కసారి చూడండి, కంప్లీట్ గా గల్లీ అంతా కూడా
బ్లాక్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి పైనకి వెళ్ళే ప్రయత్నం ఒకసారి చేద్దాం. క్లూస్ కి సంబంధించిన టీం మనం చూడొచ్చు. కంప్లీట్లీ క్లూస్ టీం ఇది. ఇక్కడే మొత్తం అంతా సేకరిస్తున్నారు. క్రైమ్ సీన్ ఆఫీసర్ సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్? సో ఒకసారి మీరు చూడొచ్చు. కంప్లీట్లీ వీళ్ళు ఇది ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి. ఇది ఒకసారి చూడండి. ఇదే ఇక్కడ నుంచే జంప్ చేశాడు ఆ అబ్బాయి, జంప్ చేశాడు. అండ్ ఒకసారి మనం చూడొచ్చు. ఇదే హౌస్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వినాయకుడు ఎక్కడైతే పెట్టి ఉన్నాడో, ఈ కట్టెన్ ఎక్కడైతే ఉందో అందులో ఆ బాబు ఉండేవాడు. సో అక్కడి నుంచి చాలా డిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ. ఒకవేళ కాలు స్లిప్ అయినా ఇంకేదైనా ఎంత డేంజరస్. ఇది 3rd ఫ్లోర్, ఆల్మోస్ట్ 3rd ఫ్లోర్ నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి దూకాడు. ఇది సహస్ర హౌస్. ఇదే ఆ బాబు ఉండేటువంటి హౌస్ ఇది. సరే మనకు కనిపిస్తోంది ఏముంది ఇటు నుంచి ఇటే అనుకోవచ్చు. బట్ ఇది ఎంత డేంజరస్ అంటే పడినా అసలు కాలు చేతు కాదు, మనిషి కూడా చనిపోయే పరిస్థితి ఉంటది. ఇంత డేంజరస్ గా ఈ పక్కన ఇల్లులో ఉన్నటువంటి అబ్బాయే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం. ఏం జరిగింది అసలు? ఐ థింక్ షాకింగ్ కదా. మీరు మళ్ళీ ఏం చేయాలి? 1 వీక్ నుండి ఇదే రిపీట్ చేస్తున్నాం. ఓకే, మాకు తెలియక ఇంకా ఇది పరిస్థితి. ఓకే, లాస్ట్ కి వస్తే ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి చేశాడు. మీరు అబ్బాయిని చూస్తుంటారు కదా, అంటే జస్ట్ పిల్లలు ఆడుతుంటారు అంతే తెలుసు తప్ప ఈ బాబు అని ప్రత్యేకంగా మనకు పాయింట్ అవుట్ చేయలేదు. అంత చిన్న బాబు కూడా చేస్తాడని మాకు తెలియదు కదా. అసలు డౌట్ రాలేదు. అంటే తర్వాత పోస్ట్ మార్టం లో ఇంత ఏజ్ వరకు చేసి ఉంటారు అంటే అప్పుడు మనకు డౌట్ అనేది. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే 15 నుంచి అంటే 25 years తక్కువ ఏజ్ వాళ్ళు. దీంట్లో తక్కువ ఏజ్ వాళ్ళు ఎవరు లేదు. ఓహో, అచ్చా, ఓకే. మరి సంజీవ్ రావు అనే వ్యక్తిని తీసుకుపోయారు కదా, ఫ్యామిలీ అయితే ఆయన అదే అయిపోయింది. మా మామయ్య వాళ్ళు, మా బామ్మర్ది వాళ్ళకి అందరికి అచ్చా, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. ఓకే, కానీ పాప మాత్రం అన్యాయంగా మంచిగా ఆడుకునేది. మా వాళ్ళతో మంచిగా ఆడుకునేది. అదే ఇది సిచ్యువేషన్. ఒక్కసారి అసలు మనం ఊహించి కూడా ఉండమన్నమాట. ఇగో ఇదే హౌస్, ఇదే పెంట్ హౌస్. ఒక్కసారి మీరు చూడండి పైన ఉన్నటువంటి పోర్షన్స్, అంటే ఎక్కడైతే ఈ బాబు హత్య చేశాడు అనేటువంటి బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ లోని వాళ్ళందరూ కూడా ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ ఇంట్లోనే బాబు ఉండేటోడు అంటే అసలు నిజంగా అంటే లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే అసలు నాకే భయం వేస్తుంది. అసలు ఏంటి ఇది? 10th క్లాస్ బాబు ఇంత దారుణంగా ఎట్లా ఆలోచించగలిగిండు? అట్లాగే ప్లాన్ వేసుకొని మరి పేపర్లో రాసుకొని మరి ఎట్లా ఏం చెయ్యాలి, నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం చెయ్యాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అని పేపర్లో రాసుకొని ఇంత దారుణంగా హత్య చేశాడు అంటే అసలు ఎవరికి కూడా నమ్మశక్యంగా కానటువంటి విషయం. సో పైనకైతే ఈ రోజు అలౌ చేసిండ్రు. యాక్చువల్లీ 5 days నుంచి కూడా ఎవరిని అలౌ చేయలేదు. సో ఇంత భయంకరంగా ఒక చిన్న బాబు ఆర్ ఒక మైనర్ బాలుడు ఇంకొక మైనర్ అమ్మాయిని చంపాడు. దట్టు రీజన్ ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే దొరుకుతాయో అవి తీసుకొని వెళ్దామని. సో అది ఎంతైనా కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు, అవి తీసుకొని వెళ్దాము అంతే, సింపుల్. అదే మోటివ్ తోని రావడం, ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అని గమనించుకోవడం, ఆ తర్వాత పేపర్లో రాసుకున్నట్టుగా ఫస్ట్ ఆ డోర్ ని ఓపెన్ చేయాలి, దాని తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర గ్యాస్ బండ ఉంటుంది కదా, ఆ గ్యాస్ కి సంబంధించిన అది లీక్ చేయాలి.
లీక్ చేసిన తర్వాత ఎవరైతే సహస్ర ఉన్నారో ఆమెని భయపెట్టియాలి. నువ్వు ఒకవేళ అరిచినా ఇంకేం చేసినా నేను లిడ్ చేస్తాను అని. వెంట తెచ్చుకున్నటువంటి చాకు ఏదైతే ఉంటుందో ఆ చాకును చూపిస్తూ లోపల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగిలించడం స్టార్ట్ చేశాడు. సహస్ర కలారా చూసిన తర్వాత ఏం జరిగింది, ఇంకా అరుస్తుంది లేకపోతే ఇంకెవరికన్నా చెప్పేస్తుంది అనుకున్నారు కాబట్టే ఇంకా లాభం లేదనుకొని వెంట తెచ్చుకున్నటువంటి కట్టితోని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా ఆమె మీద కూర్చొని గొంతు నులిమి ఆ తర్వాత కత్తితోని పీకని ఒక 12-13 సార్లు కట్ చేయడమే కాకుండా మొత్తం పొట్ట భాగం కావచ్చు ఇదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా రక్కి చంపేయడం అయితే జరిగింది. సో ఇది ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోయింది అని అనుకోవచ్చు. కూకట్పల్లిలో పూర్తిగా ఈ ఇన్సిడెంట్ గురించి గత 5 రోజులుగా మాట్లాడుతున్నారు. లాస్ట్ కి వస్తే ఎండ్ ఇంత దారుణంగా ఉంటది అని కూడా ఎవరు ఊహించి ఉండరు. ప్రస్తుతం యాక్చువల్లీ ఓనర్ వాళ్ళ వైఫ్ ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా తినుండే అండ్ విచారణ నిన్న కూడా విచారణకు పోయినరు. అప్పుడు కూడా మనం వచ్చి కవర్ చేసినప్పుడు తను విచారణకు వెళ్తుండే పోలీస్ స్టేషన్ కి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ లాస్ట్ కి వస్తే బాధాకరమే, నేను కాదంటలేను కానీ రోజు తీరదు మేడం. అసలు ఆ సిచ్యువేషన్ లో ఇప్పటికీ కూడా మేము ఇంకెప్పటికీ కూడా కోరుకోలేం మేడం. మా పిల్లల విషయంలో పిల్లలు ఉన్నారు కదా మేడం, ఇప్పటికీ మాకు మా ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మాకు భయం అవుతుంది మేడం. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. మంచి మా వాళ్ళని పెట్టుకొని వెళ్తున్నాం మేడం. మేము ఎంత భయపడి ఉంటాం మేడం, చెప్పండి. మాట్లాడుతున్నారు ఎంత భయపడి ఉంటాం మేడం. అవును. బాబుని కూడా మీరు చూస్తుంటారు కదా, వచ్చుంటాడు కదా మీ ఇంట్లో కూడా చాలా టైమ్స్ ఆడుకోవడానికో వచ్చిండేమో ఒకసారి అంతే. చూసినప్పుడు ఒకసారి వస్తేనే తిట్టి పంపించారు. ఒకేసారి అచ్చా మీరు జనరల్లీ ఎవరిని ఎలో కూడా చేయరు బయట వాళ్ళు ఇక్కడే ఆడతారు పిల్లలందరూ. వాళ్ళు బ్యాట్ పడితే ఇక్కడ పడితే తిట్టినాం మేము. ఇక్కడ మేము అంతా ఉంటాము, పిల్లలు ఉన్నారు అది ఇది, మీరు ఎందుకు ఇక్కడ ఆడుతున్నారు, మీరు వెళ్ళి అక్కడ ఆడుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఆడుతున్నారు, కలుగుతున్నాయి వాళ్ళు, మీరు మీ ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు, మా దగ్గర ఎందుకు వచ్చి ఆడుతున్నారు, అక్కడ వెళ్ళి ఆడుకున్నానని అడుగుతున్నాను. ఓకే 2 రోజులు విచారణ ఎదుర్కొన్నారు కదా. అవును 2 రోజులు మేడం. ఇంట్లో మేము అందరినీ కూడా ఒక మా ఫ్యామిలీలో మనుషులాగా చూసినాం మేడం. ఇప్పటికి అదే పాప చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా ఇప్పటి వరకు మాతో అంటే మీడియా వాళ్ళతో కూడా ఓనర్స్ చాలా మంచి వాళ్ళ ఒక్క మాట నోట్లకే రాలేదా మేడం. మేమంతా ఆ పిల్లలు అంత మంచిగా చూసుకుంటాము చెప్పాలి కదా మేడం. ఆమె కూడా మాట్లాడాలి కూడా మా గురించి. మేము వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆమె కూడా మా గురించి మాట్లాడాలి కదా. ఇంకా వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి మేడం. ఇప్పుడు ఆమె చెప్పలేదు మా గురించి, మాకు చెప్పాలని కూడా లేదు. కానీ మేము చెప్పినప్పుడు తన గురించి వాళ్ళు మంచిగానే ఉంటారు, ఏదో చేసుకుంటారు. మీ బిడ్డలాగానే అవును మీ బిడ్డలాగానే అని చెప్పారు. వాళ్ళు ఏదో డ్యూటీ చేసుకుంటున్నారంటే ఆ పిల్ల చిన్న పిల్లగాన్ని చూడడం వల్లే వాళ్ళు పనిచేసుకుని బతుకుతున్నారు అని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు మేడం. మా ఆయన తెలుసా మేడం, మా పిల్లల్ని తెలుసా అసలు ఎవ్వరు పిల్లలు మాకు వాళ్ళు పైనలు ఎక్కువ కాదు, కిందలు ఎక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ, అందరు సమానం మేడం. అందరు సమానం. మా ఇంట్లో వచ్చి తింటారు మేడం, తింటారు ఉంటారు. ఆ పిల్ల సండే రోజు 8:30 వరకు మా ఇంట్లో ఎంత మంచిగా చూస్తామంటే అంత మంచిగా చూస్తాం. ఇప్పుడు తెలిసిందే మేడం మేము ఓనర్స్ లాగా ఉండాలని అది ఇప్పుడు అర్థమైంది మేడం. మాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ అక్కడ ఉంటే ఇప్పుడు ఆ పైకి వెళ్ళింది ఎవరు లేదు. మీరే ఆమె కూడా ఇప్పుడు వాళ్ళ తల్లి పాప చనిపోయిన వాళ్ళ పేరెంట్ వాళ్ళ అమ్మ రేణుక ఏమంటది, ఓనర్స్ ఎవరు రాలేదండి మేడం. నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను, మా మామయ్య లేరు, మా ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళారు, మా చిన్న పాప ఒకటి స్కూల్కి వెళ్ళింది, ఆ పెద్ద పాపను తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. రేణుక ఏడ్చుకుంటా కూడా అక్క నువ్వు చూడలేవు, ఎందుకు చూడలేవు నా పిల్లలని అంటే నేను ఎక్కడి నుంచి చూస్తా, మార్నింగ్ ఏమీ లేదు నాకు చెప్పలేదు అసలు. ఎలా చేస్తారు మండే రోజు ఏ రోజైనా అండి హాలిడే వచ్చిందంటే చాలు ఆ పిల్ల ఇంటికి వచ్చి కింద వచ్చి ఆ వాడికి బాక్స్ ఏమైనా ఉంటే సర్దిన్ వాళ్ళ తమ్ముడికి బాక్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి వచ్చి ఇక్కడే ఆడుతుందండి. ప్రియా ఎవరు మేడం? ప్రియా ఎవరు? ప్రియాంక ఫస్ట్ ఫ్లోర్. ప్రియాంక ఫస్ట్ ఫ్లోర్. ఓకే సెకండ్ ఫ్లోర్ వాళ్ళ సంజీవరావు వాళ్ళు పక్కన వాళ్ళైతే ఏడుస్తున్నారు కదా మేడం. ఆమెకి అయితే అసలు ఆమె మాట్లాడడానికి కూడా ఆమెకి అవుతలేదు, ఆమె ఏడుస్తూనే ఉంది.
మేము ఏదైనా గొడవ నీటి విషయంలో కూడా నీళ్ళ విషయంలో కానీ ఏదైనా గొడవ పడినా కానీ అందరికి సర్ది చెప్తామండి. ఇట్లా కాదన్నట్టు ఎందుకనంటే అందరం ఒక దగ్గర ఉంటాము, మంచిగా ఉండాలి అని చెప్తే ఎన్ని ఇయర్స్ మేము ఇట్లా చేసే వాళ్ళం అయితే మేడం మీరెంతో ఉండి ఓన్ హౌస్ తీసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మేడం. మా ఇంట్లో ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఒకవేళ ఏదైనా అకేషన్ ఉంటే మేడం పిలుస్తారు మేడం, మాకు ఫోన్ చేసి. మాకు అంత అవసరం ఏముంది మేడం, ఏం వాళ్ళకి ఏం చేసినాం, ఏమన్నా బంగారం పెట్టి ఏమన్నా ఇచ్చినామా, ఏమన్నా ప్రేమ మేడం అందరితో మంచిగా ఉండడము మేము చేస్తుంది. వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా బాగాలేకున్నా కానీ ఇప్పుడు కూడా మేడం ఆ పైనామెకి ఫస్ట్ ప్రియాంకకి ఈ డెస్క్ ప్రాబ్లం వచ్చింది మేడం. తనకి వెళ్ళి మేడం మేము మా మామయ్య కూడా అంత ఏజ్డ్ అయినా కానీ వెళ్ళి ప్రియాంక ఏమైంది నీకు ఎలా ఉంది నువ్వు ఏమంటున్నారు డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళిన మెడిసిన్ వేసుకుంటారు. అంత అవసరం ఏంది మేడం, మా మామయ్యకి అంత అవసరం ఏంది ఆ పిల్ల గురించి వెళ్ళి ఆమె గురించి అంత అడగాల్సిన అవసరం ఏమి. ఆమె బాగాలేదంటే మేము వెళ్తాం మేడం, మాకు బాగాలేదంటే వాళ్ళు వస్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళు గిరీష వాళ్ళు వరప్రసాద్. ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి మేడం అసలు మొత్తంగా? అక్కడ 2 పైన 2 పైన 5 ఉన్నాయి. 5 కింద అయితే మేము ఉంటాం మేడం. 5 కంబైన్డ్ ఫ్యామిలీయా మీరే?